ప్రేక్షకులకు నమస్కారం అండి. పుస్తకం, పెన్ను తీసుకున్నారు కదా! జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో పంచదార గురించి మాట్లాడుకుంటున్నామండి. ఈ మధ్యన చాలా రకాలుగా మాట్లాడుతున్నారు పంచదార గురించి. కానీ అందులో కొన్ని నిజాలున్నాయండి ఆ మాటల్లో. ఏంటి అంటే పంచదార ఎక్కువ తినటం వల్ల వెయిట్ పెరుగుతారు. ఒబెసిటీ ఉన్నవాళ్ళు పంచదార తింటే గనక వెయిట్ తగ్గరండి. అంతవరకు ఓకే. అదేవిధంగా ఇప్పుడొచ్చి తెల్ల పంచదారలో అనేక రకాల కెమికల్స్ కలుపుతున్నారు కాబట్టి పంచదార తినొద్దు అని అంటున్నారు. అది కూడా కొంతవరకు రైటేనండి. కానీ పంచదార అనేది మన ఆహారం పూర్వం నుంచే ఉంది. ఈ తేనె నుంచి కూడా పంచదార చేసేవారండి. అలాగే కొబ్బరి చెట్టు నుంచి, ఈత చెట్టు నుంచి, తాడి చెట్టు నుంచి, చెరుకు నుంచి, రెల్లు నుంచి ఇప్పుడు మొక్కజొన్నలో కూడా ఒక రకం తయారు చేసి అందులోంచి కూడా చేస్తున్నారు. బెల్లం ఇది కూడా. ఎప్పటినుంచో చేస్తున్నారు. కొన్ని స్పెషల్ వెరైటీస్ వచ్చినాయి. అవి చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది. బెల్లం ఇది కూడా చేస్తున్నారండి. షుగర్ కూడా. ఈ పంచదారలో 3, 4 రకాలుంటాయి. ఒకటి ఎర్ర పంచదార. ఒకటేమో తెల్ల దాంట్లోనే క్రిస్టల్స్ కింద ఉండేది. మిశ్రీ అంటాం మనం. ఒకటేమో మెత్తగా ఉండేది చూర్ణం కింద. దానికన్నా తర్వాతి 2 మంచిదనమాట. అందులో కెమికల్స్ తక్కువుంటాయి. ఎర్ర పంచదారలో అయితే చాలా తక్కువుంటాయండి. ఇప్పుడు అందరూ బ్రౌన్ షుగర్ అని అందరూ కూడా ఎర్ర పంచదార వాడడం మొదలుపెట్టారు. ఎర్ర పంచదార మంచిదేనండి. పంచదార అనేది పూర్తిగా మానేయక్కర్లా. తినొచ్చు. అది కూడా ఒబెసిటీ ఉన్నవాళ్ళు వెయిట్ పెరిగిపోతున్నాం అంటే తినొద్దండి. చాలా మందిలో అపోహ ఏముందంటే పంచదార తింటే షుగర్ వచ్చేస్తుందని. అసలు షుగర్‌కి, పంచదారకి సంబంధం లేదండి. ఏ విధంగానంటే షుగర్ వచ్చిన తర్వాత మీరు చెంచా తిన్నా కూడా మీకు పెరిగిపోతుంది. షుగర్ రాని వాళ్ళు ఎంత తిన్నా కూడా షుగర్ లేని వాళ్ళకి రోజు అర కేజీ స్వీట్లు తిన్నా, పంచదార తిన్నా కూడా షుగర్ రాదు. అది అపోహ మాత్రమే. చాలామంది ఏం చేస్తారంటే స్వీట్ మానేసామండి షుగర్ వచ్చేస్తుందేమో అని అంటారు. షుగర్ వచ్చాక ఎట్టి పరిస్థితిలో తినకూడదు కానీ షుగర్ రాకముందర స్వీట్ తినటం వల్ల షుగర్ వస్తుందనేది చాలా పెద్ద అపోహ అనమాట. నాకు నియర్లీ 70 ఇయర్స్ అండి. నియర్లీ కాదు. స్వీట్ దొరికితే గనక రోజు ఓ పావు కేజీ కూడా తినగలను నేను. అర కేజీ, పావు కేజీ. ఎట్టి పరిస్థితిలో అవాయిడ్ చేయను. మరి నాకు షుగర్ రాలేదు. మా మేనమామలకుంది, మా అమ్మగారికుంది. షుగర్ రాలేదు. ఇంతవరకు రాలేదు. రాదు కూడా. నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను. మేము వెస్ట్ గోదావరి వాళ్ళం, తణుకు వాళ్ళం. తీపంటే చాలా ఇష్టం. బెల్లం చాలా ఎక్కువ తింటాం. స్వీట్స్. దొండపర్తిలో, వైజాగ్‌లో ఒక డాక్టర్ గారు ఉండేవారు. పంటి డాక్టర్. ఆయన దగ్గరికెళ్తే పళ్ళు చూడగానే వెస్ట్ గోదావరా అని అడిగేవారు. నవ్వొచ్చేది మాకు. చాలామందిని అడిగేవారు ఆయన. అదేంటి సార్ అంటే, బాగా తీపి తింటారయ్యా మీరు పళ్ళు పాడు చేసుకుంటారు అని నవ్వేవారు ఆయన. అలాగా ఆ స్వీట్ తిన్నారు కాబట్టి వెస్ట్ గోదావరి అందరికీ షుగర్ వచ్చేయాలి కదా! ఈ పాటికి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ షుగర్ కేన్ పండించేయడం అంత లెక్క అని. అలా రాదండి. షుగర్ రావడానికి కారణం ఏంటంటే ప్యాంక్రియాసు, లివరు. ఈ 2 కనుక గట్టిపడిపోతే ఫస్ట్ లివర్ అండి. లివర్ చెడిపోవడం వల్ల లివరు ఫిల్టరేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్యాంక్రియాస్‌లోకి ఈ కల్మషాలు వెళ్ళిపోయి అది గట్టిపడితే కనుక మనకు షుగర్ వ్యాధి వస్తుందండి. అంతే తప్ప బెల్లము, పంచదార తింటే కాదు. ఈ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా ఈ పంచదార అనేది తగ్గించుకోవాలి తప్పనిసరిగా. పంచదారలో అనేక రకాలైన అద్భుత గుణాలున్నాయి. అది 'వస్తుగుణ దీపిక' అనే పుస్తకంలో చాలా చక్కగా రాశారు. ఎందుకంటే నేను చెప్తే మీకు ఇంకొకలా ఉండొచ్చు కాబట్టి, ఆయన చాలా గొప్పవాడు, మహానుభావుడు. ఎన్నో వందల మంది డాక్టర్లని అందరిని కన్సల్ట్ చేసే ఈ గ్రంథాన్ని ఆయన రచించారు. దాంట్లో ఉన్నది నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను, వినండి. పంచదార ఎంత మంచిదో. చలవ చేయును, రుచి పుట్టించును, వీర్యవృద్ధి బలము చేయును, మూర్ఛ సర్వ ప్రమేహాలు. అంటే ఈ ప్రమేహం అంటే యూరినరీ ప్రాబ్లమ్స్. అంటే అందులోదే కదా షుగర్ కూడా. ఏది డయాబెటీస్ అనేది. దాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పాడు చూడండి. దాహము, ముఖ శ్వాస అంటే అలసిపోవడం, జ్వరము, బడలిక, శ్వాస, వాంతి, ధాతుక్షయము ఎవరిలో అయితే మినరల్స్ తగ్గిపోతాయో వాళ్ళకి, మందాగ్ని, దుర్బలత్వము అంటే నీరసంగా ఉన్నవాళ్ళు, క్షయ, రక్తపైత్యం అంటే రక్తంలో పిత్తం పెరగడం వల్ల బీపీ ఎక్కువైన వాళ్ళు, ఛర్దీ, చలవ, ఎక్కిళ్ళు. సర్ది అంటే ఒంటికి దురదలు అయ్యి రావడం దాన్ని అంటారు. చలితం అంటారు, సర్ది అంటారు. మేహ అతిసారం అంటే ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే మోషన్స్ అనమాట, విరోచనాలు.
మూత్రకృష్యము అంటే యూరిన్ పూర్తిగా అవ్వకపోవడం, బిగించవడం అనమాట, ఇబ్బంది పెట్టడం. పైత్యం, వికారం, ఉన్మాదము అంటే పిచ్చి, ఎక్కువగా ఇరిటేషన్ అనమాట. కామెర్లు, మదము, తాపము, తల త్రిప్పుట, స్మృతి తప్పడం, పాండు రోగము, ప్రథమ యోని రోగము అంటే డిశ్చార్జెస్ అనమాట. ఇన్ని రకాలని తగ్గిస్తుందంట. ద్వంద్వ రోగములను అనుపానముగా నీయతగి ఉండును అంటే 2-3 జబ్బులు ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఉన్నవాడికి నరుకులను, దెబ్బలను మానుపును, గొంతుకును, రొమ్మును, గుండెని, కార్జ్యము, లివరు మృదువుపరచును, శుభ్రపరచును, రొమ్ము, గుండెలోని రోగములు, తెల్లదెబ్బ లంగకు మేలు చేయును. అంటే గుండెలోని రోగాలు ఉన్నవాళ్ళు తెల్లదెబ్బ, లంగ్స్ ఇబ్బంది ఉన్నవాళ్ళు కూడా వాడుకోవచ్చు. వేగముగా దేహం అంతటా వ్యాపించును, ప్రాణమును కాపాడును. అందుకని మేము ఏం చేస్తామంటే చాలా వాటిలో పటిక బెల్లం కానీ షుగర్ కానీ అనుపానంగా అంటే మిక్స్ చేయమంటారు. ఇప్పుడు నేను అనేక రకాలైన లేహ్యాలు, మగతనం పెరగడానికి అనేక మందులు చెప్పాను మీకు. అన్నిటిలో కూడా చూడండి, వాటికి సరిపడి పటిక పంచదార కలుపుకుని, తేనె కలుపుకుని అప్పుడు తీసుకోమంటారు ఆవు పాలతోటి. ఆవు పాలలో చక్కని మినరల్స్ ఉంటాయి, కాల్షియము, అనేక మినరల్స్. తేనెలో ఇమీడియట్గా బాడీ అంతా స్ప్రెడ్ చేయగలిగే లక్షణం ఉంది. అందులో అద్భుతమైన ధాతువులు ఉంటాయి, మినరల్స్. అదేవిధంగా పటిక పంచదార, ఇన్ని రకాలు కలిపి మనం ఆ మూలికల్ని బలం చేసి, మూలికలు స్పెర్మ్ పెంచేది, ధాతువులు పెంచేది, వీటిలో కలిపి తీసుకోవడం వల్ల వాటి శక్తి పెరిగి ఇంకా 2-3 రెట్లు శక్తివంతంగా మీ మీద పనిచేస్తాయి అన్నమాట. అందుచేత షుగర్ వ్యాధి లేనోళ్ళు పంచదార మానేయాలి. పంచదారని ఒక విషం కింద చూపిస్తున్నారు సొసైటీలో. అంత ప్రమాదం ఏమీ కాదండి. తెల్ల పంచదార మానేయండి, ఎర్ర పంచదార తీసుకోండి, బెల్లం తినండి, తాటి బెల్లం, అలాగే ఈత బెల్లం, కొబ్బరి బెల్లం, కొబ్బరి షుగరు, ఇలాగే ఖర్జూరపు నీళ్ళు, ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా. అవి నేను గత వీడియోలో చెప్పాను, అవన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రాణమును కాపాడను, కడుపులోని వాతమును వెడలించును, మంచి రక్తము పుట్టించును, నరములు, ఎముకలు, లివరు సత్తువ చేయను అంటే బలం ఇస్తుంది, ముసలితనము వేగంగా రాకుండా ఆపుతుందంట. అంటే రిజునేట్ చేస్తుంది బాడీని. మీరు దాన్ని ఏమంటున్నారు, ఇవాళ విషంగా చెప్తున్నారు దాన్ని. ఔషధము అనుపానముగా ఇచ్చించో దాన్ని త్వరగా దేహమునకు వ్యాపింపచేసి కడుపు నొప్పి మొదలగు వాటిని శమింపజేయను, తగ్గిస్తుంది. 20 దినాలంట, 20 రోజులు, సుమారు 6 తులాలు అంటే 70 గ్రాముల దాకా మోతాదు ఇచ్చిన రక్తం శుభ్రపడుతుందంట. మా చిన్నప్పుడు నాకు కడుపులో మంట ఉండేది బాగా, ఉదయం గ్యాస్ కింద ఉండేది. మా తండ్రి గారి దగ్గరే నేను కొంతవరకు నేర్చుకున్నానండి ఆయుర్వేదం అనేది. ఆయన 3-4 రకాల మందులు చేసేవారు, అవన్నీ జ్ఞాపకం ఉన్నాయి నాకు. అప్పుడు కడుపులో బాధగా మంటగా ఉందంటే తెల్లారుజామున లేచి 3-4 చెంచాలు పంచదార పాకం కలుపుకుని తాగారు అంటే 4 రోజుల్లో తగ్గిపోయింది. విపరీతమైన ఉడికొచ్చేసి కడుపులో మంట, బాధ వచ్చేదనమాట. అది ఒక 4 రోజుల్లో తగ్గిపోయింది. తర్వాత కొన్ని సంవత్సరాల దాకా మళ్ళీ కనపడలేదు నాకు. ఇన్ని రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. అలాగే కొంతమంది పడని వాళ్ళకి అజీర్తి చేసిందనుకో, దానికి విరుగుళ్ళు తుంగమస్తలు, బాదం పప్పు, పచ్చిపాలు, పులుపు పదార్థాలు. దీనికి సాధారణపు మోతాదు పావు తులం, మామూలుగా కామన్గా తినేది పావు తులం నుంచి తులం వరకు అనమాట. అందుకనే ఈ పంచదార నీళ్ళలో ఎక్కువగా నిమ్మకాయ పిండిస్తారు మన పూర్వీకులు. వేసవికాలం ఇప్పుడంటే కూల్ డ్రింక్లు వచ్చినాయండి. పూర్వం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, పంచదార నీళ్ళు ఇచ్చేవారు. అందులో ఒక చిటికెడు ఉప్పు వేసి చక్కగా కాస్త నిమ్మకాయ పిండి, అందులో బాగా చేయగలిగిన వాళ్ళు కాస్త జీలకర్ర పొడి, ఒక 4 కరివేపాకు ముక్కలు తెంపి వేస్తే అద్భుతమైన సువాసన వస్తుందన్నమాట. అటువంటి పానకాలు వేసవికాలం ఇచ్చేవారండి. అలాగే శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి కంపల్సరీగా పానకం ఇస్తారు. దేవుడికి నైవేద్యం చేసి రాముడికి ఆ పానకం ఆ రోజున అందరూ తాగే ఆచారం అనేది ఒకటి ఉందండి. వేసవికాలం వస్తుంది శ్రీరామనవమి అంటే ఏంటంటే, ఈ పానకం తాగటం వల్ల మన బాడీలో ఉన్న ఈ ఎండలకి చెమట పట్టి ఏ మినరల్స్ అయితే వృధాగా బయటికి పోయినాయో ఆ మినరల్స్ అన్నిటిని మళ్ళీ రికవరీ చేయడానికి వేసవికాలం ప్రారంభంలో వచ్చే శ్రీరామనవమికి అందరికీ పానకం ఇస్తారు. అందులో చక్కని మిరియాల పొడి వేస్తారు, కొంతమంది యాలుక్కాయలు వేస్తారు. చాలా అద్భుతంగా ఉందండి. అలాగే కొన్ని కులాలలో ఈ పెళ్ళిళ్ళకి తాంబూలాలు పుచ్చుకున్నప్పుడు కూడా ఆ పానకం, బెల్లం పానకం అనేది ఒకళ్ళకొకళ్ళు, మగ పెళ్లి వాళ్ళు ఆడపిల్లి వాళ్ళకి, ఆడపిల్లవాళ్ళు మగ పిల్లవాడికి
పెద్దలందరూ ఆ పానకం ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకొని తాగుతారనమాట. ఎందుకంటే ఆ తియ్యదనం ఎప్పుడు ఆ రిలేషన్ అనేదాన్ని తీపిగానే ఉంచుకోవాలి. దాన్ని వగరుగా, చేదుగా మార్చుకోకూడదు. ఆ పిల్లోడు గాని ఎప్పుడూ ప్రేమగా ఉంటా ఆ తీయదనాన్ని మనం ఎంతగా ఆస్వాదిస్తామో జీవితాన్ని అలా ఆస్వాదించి చెడు గాని, గొడవలు గాని, దెబ్బలాటలు గాని ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆ తియ్యదనంతోటి ఈ ప్రయాణం అనేది స్టార్ట్ అవ్వాలి గానీ, తాంబూలాలు పుచ్చుకున్న రోజునే పానకం తాగుతారండి అందరూ. ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుని. అంత అద్భుతమైన చరిత్ర మన తీపికుంది. అంచేత పంచదార అనే దాన్ని విషంగా చూపించి చాలామందిని దానికి దూరం చేసేస్తున్నారు. మన శరీర తత్వాన్ని, మన యొక్క గుణాల్ని, గుణగణాల్ని అన్నిటిని చూసుకొని తప్పనిసరిగా వాడుకోవచ్చు. ఎవరికైతే పడదో వాళ్ళు మానేయండి. అంతే తప్ప అది విషం కాదు. అమృతం. నమస్కారం అండి.